ఏదైతే జరగకూడదని ఇన్ని రోజుల నుంచి అలా అనుకున్నానో అదే జరిగింది. యాక్చువల్గా ఈసారి నేను షిప్ 6 months ఇంట్లో ఉండి ఎక్కాను. ఎందుకంటే ఎక్కడో నాకు డౌట్ ఉండే, ఇప్పుడు షిప్ ఎక్కితే ఈ జియో పాలిటిక్స్, అటు యుఎస్ ఏమో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద అటాక్స్ చేయడము అవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆగి ఆగి సరేలే ఇప్పుడేమి అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయట్లేదు కదా, ఆపేసినా అని అన్నది కదా అన్న ఆ హోప్ తోటి షిప్ ఎక్కాను. ఎందుకంటే యుఎస్ వెనుజులా మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇరాన్ మీద ఇంత తొందరగా రాదేమో అనుకోని నేను షిప్ ఎక్కాను. దురదృష్టం ఏంటంటే నేను షిప్ ఎక్కిన 1 monthకే ఇప్పుడు నిన్నటి నుంచి మీరు న్యూస్ చూస్తూనే ఉన్నారు కదా ఏం జరుగుతుందో. యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇటేమో ఇరాన్ మీద అటాక్ చేసింది, వాళ్ళ సుప్రీం లీడర్ ఖలేమిని చంపింది. దాని తర్వాత వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్లో యుఎస్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 27 స్థావరాల మీద అటాక్స్ చేస్తున్నాయి. కొందరు సివిలియన్స్ చనిపోయినలు, స్టూడెంట్స్ చనిపోయినలు. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కుపోయిన మన ఇండియన్స్ అనే కాదు, అక్కడ ఉన్న లోకలైట్స్ కూడా చాలామంది భయంతో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతా అన్న ఒక టెన్షన్, ఆ వాతావరణం మొత్తం చెప్పుకోలేము. జస్ట్ ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకి టెన్షన్ అనే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక టెన్షన్ వచ్చి పడింది. వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోగానే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేస్తున్నట్టు షిప్లో వాళ్ళకి విహెచ్ఎఫ్లో మెసేజెస్ కూడా పెట్టిండు. Iran's Islamic Revolutionary Guard Corps Navy, from now on, all navigating through the Strait of Hormuz is forbidden. No ship in every type is not allowed to pass from the Strait of Hormuz till next notice. This is Sepah Navy, out. సో అయినా కానీ ఈరోజు పొద్దున స్కైలైట్ అని చెప్పి ఒక క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఒమాన్ దగ్గర కసాబ్ అనే పోర్ట్ దగ్గర ఉన్నప్పుడు డ్రోన్ తోటి అటాక్ చేసిండు ఇరాన్ వాళ్ళు. ఆ షిప్లో ఆ టైంకి 20 మంది ఉంటే 15 మంది మన ఇండియన్సే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ షిప్లో ఎఫెక్ట్ అయింది ఎక్కువ మన ఇండియన్సే కాబట్టి 15 మంది ఇండియన్స్ ఉన్నారు, 5 ఇరానియన్స్ ఉన్నారంట. 2 క్రిటికల్ అన్నట్టు అన్నారు, 4 గాయాలయ్యాయి. ఓవరాల్గా అయితే ఒమాన్ గవర్నమెంట్, మిలిటరీ, సివిలియన్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేసిండ్రు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రజెంట్ స్టేటస్ ఏంటో తెలియదు. రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు ఎంత సేఫ్గా వాళ్ళు ఒమాన్కి రీచ్ అయినలా ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నది తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, షిప్లో ఉన్నవాళ్ళు మీరు జాగ్రత్తగానే సేఫ్టీ డ్రిల్స్ కానీ, ఎక్కువ వాచ్ కీపింగ్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్లస్ షిప్పింగ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఇంట్లో ఉన్న వాళ్ళు, మీరు ఎక్కువ భయపడి షిప్లో ఉన్న వాళ్ళకి భయం పెంచకండి. ఎందుకంటే మీరు భయపడితే వాళ్ళు మళ్ళీ టెన్షన్లోకి వస్తారు. అంతా ఏదో ఒక షిప్కు జరిగిందని చెప్పి ప్రతి ఒక్క షిప్కు అలా జరుగుతుందని లేదు. ఎందుకు ఇది జరిగింది అంటే, ఇరాన్ మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది. మా సుప్రీం లీడర్ని చంపిన తర్వాత మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేసినామని చెప్పిన తర్వాత కూడా ఆ షిప్ అక్కడికి ఎందుకు వచ్చింది అన్న ఒక ఇంటెన్షన్ తోటి వార్నింగ్ ఇద్దాము అన్న దాంతో చేసింది అన్నది నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి అమెరికన్ షిప్స్, ఇజ్రాయెల్ షిప్సే కాదు, ఇరాన్కి కానీ గల్ఫ్ కంట్రీకి సంబంధించిన షిప్స్ కానీ క్రాస్ చేయాలని చూసినా అటాక్ చేస్తామని చెప్పిండ్రు. సో ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇంకా ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలో, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమొస్తాయో చెప్పలేం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఏం చేసుకొని మన ఇండియా చాలా ఆర్థికంగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనము ఏదైతే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామో 50% స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అక్కడ ఉండే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదా, యుఏఈ, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, ఖతర్, ఇలాంటి కంట్రీస్ అన్నిటి దగ్గర నుంచి మనము ఆ క్రూడ్ ఆయిల్ మనం షిప్ ద్వారా ఈ జలసంధి నుంచి, జీవనాడి లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మన ఇండియాకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది మూసేస్తే ఇదే కంటిన్యూ అయితే ఆఫ్ కోర్స్ బ్యారెల్ ఆయిల్ కాస్ట్ ఒక $90కి చేరుకుంది అనుకో. అదే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, మన రవాణా ఖర్చు పెరుగుతుంది, అల్టిమేట్గా కామన్ మ్యాన్ అయితే ఎఫెక్ట్ అవుతాడు ఇన్ ఫ్యూచర్లో. అదొక్కసారి పెరిగింది అని అంటే ఇండైరెక్ట్గా డాలర్, ఇండియా ఏదైతే కన్వర్షన్ రేట్ ఉందో అది కూడా డాలర్ చాలా బలపడుద్ది, మన ఇండియన్ రూపీ చాలా వీక్ అవుద్ది. సో ఇండైరెక్ట్గా గోల్డ్, సిల్వరు రేట్లు మళ్ళీ అది పెరుగుతాయి. ఇక ప్రతిదీ ఉంటాయి, ఏవే పెరుగుతాయి అని ఇక మీకు ఒక లిస్ట్ ఇస్తాను చూడండి స్క్రీన్ షాట్లో. ఇక ఫ్యూచర్లో ఏం పెరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతాయి కనుక. ఏమో మళ్ళీ మనము రష్యా మీద ఆధారపడాల్సి ఉంటుందేమో క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి.
సో ఇప్పుడు ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నేను అనుకునేటోని వీలేంద్ర బాబు షిప్ల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు అని ఆలోచిస్తే మన పాస్ట్లో కూడా ఇరాక్కి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు 1980 నుంచి వెళ్ళి 1988 మధ్యలో ఆల్మోస్ట్ 450 షిప్స్ మీద వాళ్ళు అటాక్ చేసిందంటే అర్థం చేసుకోండి. 450 షిప్స్ మీద అటాక్ చేసింది అంటే ఒక దేశం ఇంకో దేశం షిప్ల మీద అటాక్ ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఎగుమతి దిగుమతి వాళ్ళ ట్రేడింగ్ని ఎఫెక్ట్ చేద్దాము డ్యామేజ్ చేద్దాము అన్న ఇంటెన్షన్ తోటి షిప్లను అటాక్ చేసేటోళ్ళు. మళ్ళీ అదే కల్చర్ ఇప్పుడు మొదలయ్యేటట్టుంది. ఏమో షిప్పింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఇదంతా జరుగుతుంది ఎందుకని అనుకుంటున్నారా మీరు? ఈ షిప్ క్యారీ చేస్తున్న క్రూడ్ ఆయిల్, ఇట్లాంటి ఎల్ఎన్జి క్యారియర్స్లో క్యారీ చేస్తున్న ఎల్ఎన్జి, ఇవన్నీ కంట్రోల్ అంటే అమెరికాకి ఏం కావాలంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక రీజన్ చెప్తారు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఉంది, సో దాన్ని ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ని డ్యామేజ్ చేయాలి లేదంటే ప్రపంచానికి నష్టం అని వాళ్ళు మాట్లాడతారు. కానీ అల్టిమేట్గా వాడి బిజినెస్ చూడండి, ట్రంప్ది. ముందు వెనిజులా మీద పట్టాడు, అక్కడ దొరికే క్రూడ్ ఆయిల్ ఒక టైపు చాలా తిక్కుగా ఉంటుంది. అది వాళ్ళ రిఫైనరీలో కరెక్ట్ వర్క్ చేయాలి అని అంటే వాళ్ళకు ఒక బ్లెండింగ్ ఆయిల్ కావాలి. ఆ బ్లెండింగ్ ఆయిల్ ఏమో ఇరాన్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అటు వెనుజులా కంట్రోల్ వాడికి ఆల్రెడీ వచ్చేసింది, అక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టిండు, వాడికి నచ్చిన ప్రభుత్వం అక్కడ ఉంది. ఇప్పుడు ఇరాన్లో కూడా కలేమి సుప్రీం లీడర్ని చంపేసిండు. హోప్ఫుల్లీ దీని తర్వాత ఏం జరుగుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ మళ్ళీ దాని మీద కంట్రోల్ వాడికి నచ్చిన ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడేమో. వీడికి కలిసి వచ్చిన పాయింట్ ఏంటంటే ఇరాన్లో కూడా కలేమి చనిపోతే సంబరాలు చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఈ మధ్య అన్స్టేబుల్గా ఉండి ప్రజల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఉందన్నమాట. సో ఏదో విధంగా వాళ్ళు మేనేజ్ చేసి ఆ వ్యతిరేకతని ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి. కాకపోతే ఆర్థికంగా అయితే చాలా ప్రాబ్లమ్స్లో ఉంది ఇరాన్. సో ఈ టైంలో బెస్ట్ ఇదే కరెక్ట్ టైం. ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తుండ్రు, ఇప్పటి నుంచి కాదు. అమెరికా ఇరాన్ మీద కంట్రోల్ కోసం ఒక 5-6 సార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఇప్పుడు సక్సెస్ ఎట్లయినా ఇట్లా ఈసారి సక్సెస్ అవుతుంది అన్న ఇంటెన్షన్ కరెక్ట్ టైం దొరికింది కాబట్టి ఇజ్రాయెల్ తోటి మంచిగా ప్లాన్ చేసింది. అది మ్యాటర్. సో ఎవడి స్వార్థం వాడిది. నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో, మీరు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న షిప్లలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయినా దెర్ విల్ బి సమ్ సొల్యూషన్. కొంచెం ఓపిక పట్టి ధైర్యంగా ఉండండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కూడా ధైర్యంగా ఉండండి. దట్స్ ఇట్. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ రాజద్వితి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏదో వ్యూస్ కోసం చేసిన వీడియో అయితే కాదు, మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్. ఇటువంటి ఏంటంటే చాలామంది ఒక టెన్షన్ తోటి ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, ఏం జరుగుతుంది అని చెప్పి. అంత కొంపలేం మునిగిపోయి ఏదో జరిగేంత సీన్ లేదు, ఏదో ఒక్క షిప్కి మాత్రమే జరిగింది. దాన్ని చూసి మీరు భయపడి మీ షిప్పులో మీ హస్బెండ్స్ ఎవరైతే షిప్లో ఉన్నారో వాళ్ళని భయపెట్టకండి. దట్స్ ఇట్. మీరు ధైర్యంగా ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ రాజ్ అద్వితి.